ఎలికట్ట విజయ్ కుమార్ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు చట్టబద్ధత కల్పించకుండానే ఎన్నికలకు వెళ్తామని చెప్తా ఉన్నది. ఇది బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీలకు 42% రిజర్వేషను చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థల్లో వాళ్ళకి అధికారం కట్టబెడతామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి 21 డిమాండ్ పెట్టి కామారెడ్డిలో ప్రకటించిన మాట వాస్తవము. ఈ కామారెడ్డి డిక్లరేషన్ మా ప్రభుత్వానికి, మా పార్టీకి బైబిల్, ఖురాన్, భగవద్గీత కంటే గొప్ప గ్రంథంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి తూచా తప్పకుండా అన్నీ కూడా అమలు చేస్తాము. మేము ఉచిత హామీలు ఇవ్వట్లేదు. మేము అన్ని వర్గాలకు ఇది ప్రజాపాలన తీసుకుపోయే విధంగా న్యాయం చేస్తామని చెప్పేసి మీరు ఇచ్చిన హామీనే. అధికారంలో వచ్చే 6 నెలల్లో ఎక్కడ కూడా మీరు ఇవ్వకపోగా బీసీ ప్రజలు తిరగబడడంతో మీరు అసెంబ్లీలో ఇవాళ ఒక బీసీలకు కులగణన చేస్తామని చెప్పేసి కులగణన పేరు మీద ఒకటి తీయడం జరిగింది. అది ఎక్కడ కూడా ఏ కులం ఎంత జనాభా ఉందో కూడా ఇప్పటికీ గెజిట్లో బయట ప్రవేశపెట్టలేదు. బహిరంగపరచకుండానే బీసీలకి స్థానిక సంస్థల్లో మేము ఒకటే కాదు, విద్యా ఉద్యోగ రంగంలో 2 బిల్లులు కూడా పెడతామని చెప్పేసి కూడా అసెంబ్లీలో మాట్లాడిన మాట వాస్తవం కాదా? మరి ఇవాళ అవన్నీ మాట్లాడిన మీరు చట్టబద్ధ కల్పించకుండా ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి జీవో 9 తీసి, అది కూడా సాధ్యం కాకపోతే కోర్టు ద్వారా మొట్టకాయలు తిని ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేసి గవర్నర్కు బిల్లు పంపాము. అది రాలేదు కాబట్టి ఇవాళ మేము ఏం చేయలేని పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుతుకుంది కూడా మీరే. అంతేకాదు ఎవరెంత ఉన్నారో అందరికీ వాటా ఇస్తామని చెప్పేసి మా రాహుల్ గాంధీ నాయకుడు చెప్పిన మాట ప్రకారం మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మేము ఖచ్చితంగా ఇస్తామని మాట్లాడింది కూడా మీరే. మేము అడుగుతూ ఉన్నాము, ఈ జీవోలు, ఆర్డినెన్సులు, కోర్టులు ఎక్కడ కూడా ఈ 50 సంవత్సరాల కాలంలో నిలబడిన చరిత్ర దాఖలు లేవు. తక్షణమే పక్క రాష్ట్రంలో తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలు అవుతూ ఉన్నది. మరి అక్కడ అమలవుతున్న రిజర్వేషను ఈ రాష్ట్రంలో ఎందుకు అమలు కావట్లేదు? తమిళనాడు కూడా ఈ భారతదేశంలోనే ఉంది, తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశంలోనే ఉంది కదా. ఒక రాష్ట్రంలో ఒక అభిప్రాయం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇంకొక అభిప్రాయం ఎంత ఉంటుంది? ఈ ఇచ్చిన రిజర్వేషన్ను చట్టబద్ధ కలగాలంటే అక్కడ ఏం కొనసాగించారు, ఎలాంటి తీసుకుపోయారో మీరు చూడవలసిన అవసరం ఉంది. మేము ఈ కమిటీలు, కాలయాపనలు కాదు, రాజ్యాంగ సవరణ ద్వారానే పార్లమెంటులో 9వ షెడ్యూల్ పెట్టి ఆర్టికల్ 243 ప్రకారము 15(4)16(5) ప్రకారము ఈ ప్రక్రియ కొనసాగడం వల్ల రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధ వస్తుంది అని చెప్పేసి కూడా ఇవాళ మేము చెప్తా ఉన్నాం. దీన్ని పక్కన పెట్టి మేము కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ మాట్లాడలేదని చెప్పేసి ఒకవైపు కుంటి సాకులు చెప్పిన మీరు ఇక్కడ ఈ రాష్ట్రంలో అఖిల పక్షాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు? మీరు అసెంబ్లీలో ఏకగ్రీవం వచ్చిందని అన్నప్పుడు అన్ని పార్టీల వాళ్ళతో అఖిల పక్షం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకుపోలేదు? మీ ఏకగ్రీవం లేదు అంటా ఉన్నాం. మీరు అధికారంలో రావడానికే ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. మీరు ఓట్లు వేసుకోవడానికే ఇది మమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు మీ కాంగ్రెస్ పార్టీ జాతీయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWCలో కూడా ఈ తీర్మానం లేదు. మీ ఇండియా కూటమిలో కూడా 243 పార్లమెంటు సభ్యుల ఇండియా కూటమిలో కూడా ఏ అభిప్రాయం లేదు. ఏ ప్రాతిపదిక ఇవాళ మీరు మాకు ఇస్తామని చెప్తా ఉన్నారు? చట్టబద్ధత లేకుండా ఎన్నికలకు ఎలా పోతారు? ఇవాళ మీరే చెప్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి మా 15వ వేతన సంఘం నుంచి 3,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఈ రాష్ట్రానికి నిధులు రావాలి, అవి రాకపోవడం వల్ల మేము నష్టపోతూ ఉన్నాం కాబట్టి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు బీసీలకి, అదే కామారెడ్డిలో బీసీలకి ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లు బడ్జెట్ బీసీలకు ఇచ్చి ఆర్థికంగా చేయూతనిచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పేసి మాట్లాడింది మీరే. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో 40,000 కోట్ల రూపాయలు బీసీలకు ఇవ్వాలి, బాకీ పడి ఉన్నారు. ₹1 కూడా ఇప్పటివరకు విడుదల చేయలేదు. 40,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఇవ్వని నువ్వు ఇవాళ కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్ల కోసం నష్టపోతా ఉన్నావంటే ఇవాళ బీసీ సమాజానికి మరి 40,000 కోట్ల సంగతి ఏందో క్షమాపణ చెప్పమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రెండో విషయం ఏంటంటే పార్టీ పరంగా మేము ఎన్నికలకు పోతామని చెప్తా ఉన్నారు. పంచాయతీరాజ్ చట్టం యాక్ట్ ప్రకారము పార్టీ గుర్తులతో ఎన్నికలు ఉండవు, ఇండిపెండెంట్ స్వతంత్ర గుర్తులతో ఎన్నికలకు పోతారు. అది తెలిసి కూడా ఏ ప్రాతిపదిక మీద 42% పార్టీ గుర్తుల ద్వారా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తావు అంటే? ఒకవైపు కోర్టు చెప్తున్న 50% డెడికేషన్ కమిషను క్యాబినెట్ ఆమోదిస్తూ 50% సీలింగ్కు లోబడి
ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషనర్కి నువ్వు గెజెట్ ఇవ్వమని చెప్పేసి ఒకవైపు అప్పీల్ చేసుకుంటేనే మరోసారి పార్టీ తరఫున 42% ఇస్తామని చెప్పి బీసీలని మరో మోసానికి దగా చేస్తూ ఉన్నావు. కాబట్టి ఇది ముమ్మాటికి బీసీలని అధికారులు రాకుండా అడ్డుకోవడానికి మాత్రమే ఈ మోసం కనపడతా ఉన్నది. స్థానిక సంస్థల్లోనే మమ్మల్ని అధికారులు రానివ్వలేకపోతూ ఉన్నారు. చట్టసభల్లో మమ్మల్ని అధికారులకు ఎట్లా కూర్చోబెడతారు? మేము ఓట్లేస్తే చట్టసభలలో కూర్చొని మీరు రాజ్యాంగం పేరు మీద, పార్లమెంట్ల పేరు మీద, చట్టాలు చేసే పేరు మీద మాకేమైనా భిక్ష చేస్తూ ఉన్నారా? మీరే మాట్లాడారు కదా, ఇది బీసీలకు 50%, 56% ఉన్న బీసీలకి 42% న్యాయబద్ధమైనదే, వాళ్ళ హక్కు, ఇది వాళ్ళకు ధర్మము అని చెప్పేసి మాట్లాడి నీతి వాక్యాలు చెప్పిన మీరు దాన్ని అమలు చేయకుండా మరో కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజం, ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి. మేము అడుగుతూ ఉన్నాం, తక్షణం ఎన్నికలు వాయిదా వేయాలి. అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రేపు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ చట్టబద్ధత కల్పించే విధంగా మీరు కృషి చేయాలి. అది బీజేపీ కూడా చేయకపోతే ఈ 2 పార్టీలు కూడా బీసీలకు వ్యతిరేక పార్టీలుగా మనం చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఈ 2 పార్టీలు అధికారం కోసం, ఈ రాష్ట్రంలో కాంగ్రెసు, కేంద్రంలో బీజేపీ, 2 బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలు, బీసీ వ్యతిరేక ప్రభుత్వాలుగా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే చట్టం చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి. ఈ రాజ్యాంగ సవరణ ఇప్పటికీ 108 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది. ఈ రాష్ట్రంలోనే 2 కోట్లే కాదు, దేశంలో ఉన్న 70 కోట్ల ఓబీసీ ప్రజలకి రాజ్యాంగ సవరణ చేస్తే వచ్చే నష్టం ఏంటి? మీ వాటా అడగట్లేదు, మా వాటా మాకు దక్కాలి అంటే రాజ్యాంగ సవరణ అవకాశం ఉంది. కాబట్టి ఆర్టికల్ 3 ప్రకారమే చిన్న రాష్ట్రాలు ఎట్లయితే ఏర్పడ్డాయో ఆర్టికల్ 243 ప్రకారము 9వ షెడ్యూల్ ద్వారానే బీసీలకి స్థానిక సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాజ్యాంగ ప్రక్రియ చట్టబద్ధ చేయాల్సిందే. చెయ్యని పక్షంలో బీసీలు ఎక్కడికక్కడ మీరు 1వ తారీఖు నుంచి రేపు 9వ తారీఖు వరకు మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలని చెప్పేసి ఇది ప్రజాపాలన అని చెప్పిన మీరు బీసీ వ్యతిరేక పాలన కొనసాగుతూ ఉన్నారు. ఇది అగ్రవర్ణాల రెడ్ల ప్రభుత్వం కొనసాగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా సామాజిక న్యాయం లేదు, చట్టసభల్లో లేదు, స్థానిక సంస్థల్లో లేదు, రాజ్యాంగ పదవులలో లేదు, కార్పొరేషన్ చైర్మన్లో లేదు, అధికార యంత్రాంగంలో కూడా సామాజిక న్యాయం లేదు. కానీ సామాజిక న్యాయానికి పెద్దపీట మేమని చెప్పి మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కాంగ్రెస్ బీజేపీ దొందు ఈ 2 పార్టీల వైఖరి బయటపడ్డది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. బీసీ సమాజం రేపు ఎన్నికలు వాయిదా వేయాలి, చట్టబద్ధ కల్పించిన తర్వాత ఎన్నికలు జరపాలని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బీసీ సమాజం మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు ఈ జాతికి నష్టపోతూ ఉన్నారు. కాబట్టి మీరు బయటకు వచ్చి చట్టబద్ధగించేందుకు పోరాటం చేసిన తర్వాత, చట్టబద్ధత హక్కు వచ్చిన తర్వాతనే మీరు ముందుకు పోవడానికి బయటికి రావాలని చెప్పి కూడా బీసీ ప్రజాప్రతినిధులకి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి, బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.